హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. అది మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ వచ్చేసి నానబెట్టి ఆరబెట్టేసి ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓపెన్ ఏమో మనకు ఆపోజిట్ ఉండాలి, ఫోల్డర్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. కింది భాగం ఆరేసిన తర్వాత క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది, దాన్ని మనం సమానంగా స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 8.5 ప్లస్ 2 ఇంచెస్. నేను 34 సైజ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు కోసము. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. తర్వాత ఆర్మ్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్ సహాయంతో మనం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ క్రాస్, కొద్దిగా డాట్స్ ఇచ్చుకుంటూ రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత 2.5 నెక్ విడ్త్. హైట్ వచ్చేసి బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. కింది భాగంలో కూడా నేను 2.5 తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ సహాయంతో బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1.5 ఇంచ్ దగ్గర మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో దాన్ని లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కింది భాగంలో దాన్ని రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. ఆర్మ్ కింది భాగంలో 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర ఇలా కలుపుతూ కవ్ షేప్లో, రివర్స్లో కవ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేయాలి. కింది భాగం నుంచి మనం ఇందాక మార్కింగ్ చేసిన దాన్ని లైన్ కలుపుతూ రావాలి. ఆర్చ్ షేప్లో రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫస్ట్ ఆర్మ్ కట్ చేసుకోవాలి. ఆర్మ్ కట్ చేసేటప్పుడు కత్తెర ఎక్కడ ఆపకుండా రౌండ్ షేప్లో కట్ చేయాలి. నెక్ కట్ చేసేటప్పుడు కూడా రౌండ్ తిరిగేటప్పుడు ఎక్కడ కత్తెర ఆపకుండా ఒక్కసారిగా కొద్దిగా వచ్చేటట్టుగా చూసుకుంటూ రౌండ్ షేప్లో కట్ చేయాలి. తర్వాత మనం మార్కింగ్ చేసిన దానిపైనే కట్ చేయాలి. క్రింది భాగంలో కూడా మార్కింగ్ చేసాం కదా, అదే విధంగా కట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫ్రెండ్స్, మెయిన్ క్లాత్లో నాకు డిజైన్ వచ్చింది. ఆ డిజైన్లోనే సెట్ అయ్యేటట్టుగా నేను డిజైన్ చేసుకున్నాను. దాంట్లోనే వచ్చేటట్టుగా సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. లైనింగ్ దానిపైన పెట్టేసి ఈ విధంగా కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ కట్ చేసేయాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కదిలినట్టు అనిపిస్తే ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ కట్ చేయాలి. నెక్ని కదులుతుంది అనుకుంటే లైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి అదే విధంగా కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ని మనం మార్కింగ్ చేసిన దానిపై నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ స్ట్రైట్గా తీసుకోవాలి. దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మనము డిజైన్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆర్చ్ షేప్లో రావాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి మధ్యలో టక్స్ ఇవ్వాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి టక్స్ ఇవ్వాలి. అదేవిధంగా పైన నెక్ కూడా రౌండ్ షేప్లో కొద్దిగా సెట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ విడ్త్తో రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి మధ్యలో అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి.
ఇప్పుడు క్లాత్ని మధ్య ప్లేస్లో నుంచి రివర్స్ చేయాలి. మనకి మధ్యలో సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. నెమ్మదిగా ఓపికగా చేయాలి. ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు. అంటే నేను స్క్రూ డ్రైవర్, ఏదైనా సీకు అలాంటిది, నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో కొద్దిగా హెల్ప్ తీసుకుంటూ ఈ విధంగా రివర్స్ చేశాను. రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత లైనింగ్ కార్నర్స్ అంతా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు మెయిన్ క్లాత్ అయితే ఏదైతే ఎక్కువ ఉందో, లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా కొద్దిగా కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు పై పార్ట్ పూర్తయిపోయింది. కింది పార్ట్ స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని దానిపైన క్లాత్, మన లైనింగ్ క్లాత్ పెట్టేసి 1/2 ఇంచ్ వెడల్పుతో ఎక్కడైతే డిజైన్ ఉందో ఫస్ట్ డిజైన్ మనం స్టిచ్ వేసుకోవాలి. ఆర్చ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో టక్స్ ఇవ్వాలి. తర్వాత ఇలా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా ప్రెస్ అవుతుంది. మన గోరు సహాయంతో ర్యాప్ చేయాలి. తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి కరెక్ట్ జాయింటింగ్ పైన స్టిచ్ వేయడం వల్ల ఈజీగా జాయింటింగ్ ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేయాలి. తర్వాత కట్ చేసి ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కార్నర్కి వేస్తేనే షో ఉంటుంది ఫ్రెండ్స్. కార్నర్కి రావాలి స్టిచ్. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. లైనింగ్ ఎక్కడ బుగ్గ రావద్దు. ఇట్లా కొద్దిగా సెట్ చేసుకుంటూ లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే డిజైన్ కట్ చేసామో డిజైన్ ప్లేస్లో నేను లేస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. లేస్ అనేది సిల్వర్ తీసుకున్నాను. దాంట్లో సిల్వర్ డిజైన్ వచ్చింది కాబట్టి సిల్వర్ లేస్ తీసుకున్నాను. ఆ సిల్వర్ లేస్కి కార్నర్స్ స్టిచ్ వేస్తున్నాను. ఒక సైడ్ రైట్ సైడ్, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్. అంటే మనకు మధ్యలో ఒక స్టిచ్ వేయడం వల్ల కార్నర్స్ లేస్తాయి. అందుకే మనం కార్నర్స్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి అటు సైడ్, ఒకసారి ఇటు కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా మనం నెక్ ప్లేస్లో కూడా లేస్ వేస్తున్నాను. 2 సైడ్స్ వేయాలి స్టిచ్. లేస్ కూడా కార్నర్కి రావాలి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి. మనకి డిజైన్ అనేది ఎక్కడి వరకు వస్తుంది చూసుకొని కార్నర్స్ వెనక్కి ముందుకు అనేసి రబ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనకి లేస్ ఏదో పైకి కిందికి ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. మరో ప్రక్కన కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. మీకు క్లాత్ కదులుతుంది అంటే ఏదైనా ఆల్ పిన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టుకొని ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్లీట్ పెట్టుకోవాలి. మనకి షోల్డర్ మధ్య భాగం నుంచి చూసుకుంటూ 1/2 ఇంచ్ విడ్త్తో మనకి 3 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. ఈ విధంగా ఫ్లీట్ పెట్టుకోవాలి. బ్యాక్ 2 ఫ్లీట్స్ వస్తాయి. ఈ విధంగా ఫ్లీట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనేసి కట్ చేయాలి. దగ్గరికి కట్ చేయొద్దు ఫ్రెండ్స్, కొంచెం దారం వదిలేయాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ విడ్త్తో మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నడుము పట్టి నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్తో ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ లైనింగ్ క్లాత్ని అలా ఫోల్డ్ చేసి కరెక్ట్ జాయింటింగ్ పైన ఒక స్టిచ్ వేయడం వల్ల మనకి జాయింటింగ్ అనేది మనం బ్లౌజ్కి అంటే బయటికి రాకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్కి లైనింగ్ కనిపిస్తే బాగుండదు ఫ్రెండ్స్, అందుకోసమే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ బయటికి రాదు. మళ్ళీ పైనుంచి కూడా నేను ఒక స్టిచ్ వేస్తున్నాను కార్నర్కి. చూడ్డానికి ఫినిషింగ్ బాగుంటుంది.
డిజైనర్ బ్లౌజ్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.